ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముందు భాగం కుట్టడం చూపిస్తా, వెనక భాగం చూపించాను కదా. 6వ క్లాసు మీకు బ్లౌజు ముందు భాగంతోనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఇట్లా సేఫ్ బెల్ట్, ఇవి పక్కన పెట్టుకుందాం. ఇది ముందు భాగం. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మీకు కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి, ఎట్లా కుట్టుకోవాలి, ఎట్లా కుడితే వస్తుంది. మనం కటింగ్ కన్నా ఎక్కువ ఈ కుట్టడం కరెక్ట్ ఉంటేనే ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. చిన్న వీడియో కాబట్టి చిన్న చిన్న వీడియోలు ఒక్కొక్క భాగం ఒక్కొక్క క్లాసు మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇట్లా ఈ టక్సులు ముందు గుర్తుపెట్టి పెట్టాను కదా, ఇవి ఎట్లున్నాయి అట్లా నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా కుట్టుకోవాలి. చూడండి, ఇట్లా చేతి పెట్టి ఇది కొంచెం దూరం పెట్టాను నేను, అందుకని ఇట్లా కుడుతున్నా. నీట్గా 1 ఇంచు ఎడల్పు, 2 ఇంచులు పొడవు. అర్థమైంది అనుకుంటా. 1 ఇంచు ఎడల్పు, 2 ఇంచుల పొడవు కుట్టుకోవాలి. ఈ టక్స్ మాత్రం ఒకటి. ఇది 1/2 ఇంచు వెడల్పు, 2.5 ఇంచుల పొడవు. నీట్గా దారం ఇంచు ఉండి కట్ చేయాలి. ఇంచు దారం వదిలేసి కట్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది 4 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు. గుర్తులు ఎక్కడున్నాయి అక్కడే కుడుతున్నా. చూడండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. చాలా వరకు అయితే నేను చూపించే విధానం మీకు కుట్టుకుంటే మీ బ్లౌజ్ ఎక్కడ పాడైపోకుండా, చీరలు వెళ్ళిన బ్లౌజు ఎంత మెత్త క్లాత్ అయినా, జారిపోయే క్లాత్ అయినా నీట్గా వస్తుంది. మనం అవతల టక్సులు ఎట్లా కుట్టామో ఇవి కూడా సేమ్ కుట్టుకోవాలి. ఇట్లా నీట్గా 1/2 ఇంచు వెడల్పు, 2.5 ఇంచుల పొడవు. ఇది 4 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు. ఇక్కడ ఇప్పుడు కుట్టే టక్స్ అంటారు, డాక్స్ అంటారు, ఒక్కొక్కరు ఒక విధంగా పిలుస్తారు. నేనైతే టక్స్లే అంటా కాబట్టి మీకు వేస్తుంటే అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎవరన్నా షాపింగ్ చేయాలని టైలరింగ్కి సంబంధించిన వస్తువులు, క్లాతులు, దారాలు ఏవి కావాలన్నా కింద లింక్ ఇస్తా, షాపింగ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ బెల్ట్ స్ట్రేట్ ఉన్న సైడు కుట్టు పెట్టుకోవాలి. 2 ఒక దగ్గర పెట్టి, లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ ఒక దగ్గర పెట్టి స్ట్రేట్ ఉన్న సైడ్ కుట్టు పెట్టుకోవాలి. సేమ్ ఇది ఎట్లా కుట్టామో అట్లా అక్కడ కూడా రెండోది కూడా కుట్టుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ కుట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఒకటి కింద పెట్టి ఒకటి పైన పెట్టి కుట్టాలి. ఎందుకంటే మనకు 2 ఒకేలా ఒక్క సైడ్ కావు కాబట్టి 2 సేమ్ పెట్టొద్దు. ఇప్పుడు ఇట్లా రెడీ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి మంచి మల్ల ఒకేలాగా వచ్చే, ఒక్క దిక్కు వచ్చేలా చూసి మంచి మల్ల పైన పెట్టి ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా కుట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇది కరెక్ట్. చూడండి, తిరగమల్ల మంచి మల్ల లేకుండానే మనకు ఉల్టా తీసుకోవడానికి గుర్తున్నా నేను. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం ఇట్లా లోపలికెట్టి ఈ 2 ఒక దగ్గరికి తెచ్చి ఇలా కుట్టు పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా కుట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనది. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం రూపాయి ఖర్చు లేకుండా మీకు ఫోన్ ఉంటే చాలు, మీ బ్లౌజులు మీరే కుట్టుకుంటారు. మిషన్ ఉండాలి. మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళ దగ్గర ఏం కుట్టించుకోకండి. ఇట్లా చూసి నేర్చుకొని కుట్టుకోండి. కొంచెం సేపు టైం తీసుకోండి. రోజు కొంచెం కొంచెం కుట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇలా రెడీ అయింది. తిరగమల్ల మంచి మల్ల 2 వైపులా ఒకేలాగా రెడీ అయింది. ఇది ఎట్లా కుట్టామో ఇంకోటి కూడా సేమ్ కుట్టాను నేను, కుడుతున్నా. చూడండి, సేమ్ అది ఎట్లుందో అట్లా. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి. 2 సేమ్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావద్దు కాబట్టి ఇలా కుట్టు పెట్టుకోండి. చిన్న చిన్న వీడియోలు లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థమైన విషయం కామెంట్లో తెలియజేయండి. అర్థం కాని విషయం కూడా కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు ఇట్లా కుట్టుకోవాలి నీట్గా, మొత్తం పైపింగ్తో సహా పర్ఫెక్ట్గా ఎక్కడిదక్కడ ఎలా నీట్గా ఒక్కటి కూడా మిస్ కాకుండా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నా. అన్ని వీడియోలలో బ్లౌజ్ మొత్తం ఒకేసారి కుట్టాను కాబట్టి ఒకటి కుట్టి ఇంకోటి సేమ్ దీనిలాగానే ఉంటుందని చెప్తుంటే, ఇప్పుడు అట్లా కాదు, మొత్తం విడివిడిగా చూపిస్తున్నా. 2 సేమ్ వచ్చినాయా రాలేదా చూసుకోవాలి. సేమ్ వచ్చినాయి. మనకి ఎక్కువలు తక్కువలు అనిపిస్తే కట్ చేసుకోవాలి గల్లా. ఎందుకంటే పైపింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కట్ చేసుకుంటేనే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది నీట్గా. ఇట్లా ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజల పట్టి కుడదాం.
చూడండి ఫ్రెండ్స్, నీట్గా రెండు సేమ్ వచ్చినాక నేను కాజల పట్టి కుడుతున్నా. కింది నుంచి పెట్టాలి. లైనింగ్ క్లాత్ తీసుకున్న కింది నుంచి సేమ్ ఎంత ఉందో అంత తీసుకొని కొంచెం కింద మడత పెట్టి ఇలా కుట్టుకోవాలి. నేను మిషన్ మీద కాజలు పెడతలేను, చేత్తోని పెడదామని ఇట్లా పైకి మడత పెట్టి కుట్టుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోతుంది. చేత్తోనే 5 కాజలు పెట్టుకోవాలి. ఇలా రెడీ అయింది. ఫస్ట్ గట్టి కుట్టు పెట్టాలి, లాస్ట్కి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి మంచమాలకు పెట్టి కొంచెం మడత పెట్టి మంచమాల పైన పెట్టి కుట్టాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మంచమాల పైన పెట్టి నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు అనగడానికి కుట్టేసుకోవాలి. మనం ఈ బెల్ట్కి ఎలా వేస్తామో ఉక్సుల పట్టికి కూడా సేమ్ అనగడానికి అట్లా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కొంచెం మడత పెట్టి మొత్తం లోపలికి మడత పెట్టి కుట్టేసుకోవాలి. లోపలికి మడత పెట్టాలి. ఉక్సుల పట్టి కాబట్టి లోపలికి మడత పెట్టాలి, కాజల పట్టి పైకి మడత పెట్టాలి. స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టాలి, లాస్ట్కి ఏం అవసరం లేదు. ఇప్పుడు 2 వైపులా కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. సేమ్ 2 ఒకేలాగా ఎంత బాగా రెడీ అయ్యి చూసారా. కాకపోతే చేత్తోని కాజలు పెడదామని కుట్టాను. ఇగో ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు మనకు గల్లకు కుట్టినాక క్లాత్ ఉంది కదా, చీర కలర్ ఉంది కదా, క్లాత్ 2 ఇంచులు తీసుకున్నాం కదా, అది 2 పీసులుగా కట్ చేసుకోవాలి. మనకి వంకాయ కలర్ ఏదైతే ఉందో ఆ క్లాత్ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకి ఎంత అవసరమో అంత గల్లకు ఇట్లా తీసుకొని ఇట్లా 2 మడతల కొంచెం మడత పెట్టి 2 మడతలు పెట్టి ఇలా కుట్టుకోవాలి. నీట్గా గల్ల రౌండ్ పర్ఫెక్ట్గా రావాలి. ఎక్కడ కూడా మిస్ కాకుండా మెల్లగా సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా చూడండి ఫ్రెండ్స్. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు నేను కింద లింక్ ఇస్తా. టైలరింగ్కి సంబంధించిన ఏ వస్తువులు కావాలన్నా షాపింగ్ చేయొచ్చు. లైక్ చేసి చూడండి. ఈ మధ్యలో కాట్లు పెట్టి మనకు పైపింగ్ ఎంత కావాలో అంత మడత పెట్టి ఇలా నీట్గా కుట్టుకోవాలి. స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టాలి. నీట్గా రౌండ్ అనేది కరెక్ట్గా తిప్పుకోవాలి. మనం ఈ తిప్పేదాన్ని మనం చేతిలో పట్టుకునేదాన్ని బట్టే పైపింగ్ వస్తుంది. మీకైతే క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఏ విషయం నా వల్ల కూడా ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇంకేమన్నా కావాలనుకుంటే కూడా కామెంట్లో తెలియచేయండి. ఇలా ఇది పైపింగ్ క్లాత్కి మాత్రమే కాట్లు పెట్టాను నేను, ఎందుకంటే పట్టేసినట్టు ఉండకుండా. కొంచెం గ్యాప్ ఇచ్చి 2వ కుట్టు వేస్తున్నా. మనం ఇది ఇప్పుడు ఎట్లా పైపింగ్ చేసాం, ఎంత నీట్గా వచ్చింది చూడండి. పర్ఫెక్ట్గా ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇది ఎట్లా కుట్టామో ఇక్కడ కూడా సేమ్ క్లాత్ తీసుకోవాలి. ఏదైతే పైపింగ్ క్లాత్ ఉందో అది తీసుకొని 2 మడతలు పెట్టి నీట్గా కుట్టుకోవాలి. ఈ విధంగా ఈ గల్ల రౌండ్ ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. కొంచెం మడత పెట్టి మనకి ఎంత అవసరం ఉందో అంత నీట్గా కుట్టుకోవాలి. ఆపించి కుట్టులోకి పోయేలా చూసి కుట్టుకోవాలి. మధ్యలో ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకొని కాట్లు పెట్టుకోవాలి. 2-3 ఒక 5-6 కాట్లు పెట్టుకొని మనకు పైపింగ్ ఎంత కావాలనుకుంటున్నామో అంత చూసుకొని కుట్టు పెట్టుకోవాలి. లోపలికి మడత పెట్టి పైపింగ్ కనిపించేలా చూసుకొని నేను ఎట్లా పెడుతున్నానో అట్లా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఫోన్తోని మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నా. చూడండి, లైక్ చేసి చూడండి. ఈ పైపింగ్ అనేది మన చేతులలోనే ఉంటుంది. మన చేతులు ఎంత కరెక్ట్గా మలిపితే అంత నీట్గా వస్తుంది. ఇక కుట్టు వల్లేదని మళ్ళీ కుడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి. ఎంతవరకు మీకు వీడియో నచ్చింది అనేది అర్థమైంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తున్నందుకు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు చూసిన 10 మంది అయినా 20 మంది అయినా 100 మంది అయినా లైక్ చేసి చూడండి, నా వరకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉంచి 2వ కుట్టు కూడా కుట్టాను. ఇగో ఇట్లా రెడీ అయింది. మొత్తం కుట్టినాక 2 కుట్లు వేసినాక పైపింగ్. ఇప్పుడు 2 వైపులా కూడా పైపింగ్ చేశాను. 2 ఇట్లా చూడండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్.